ఓవరాల్ ఈ మూవీ గురించి ఏం చెప్తారు? 5 out of 4. Yeah, full pack political drama worth watching in theaters. 5 రామ్ చరణ్ యాక్టింగ్ ఇచ్చి పడేసాడు. అంత క్రేజీ అసలు. నానా హైరానా సాంగ్ ఒక డిసప్పాయింట్ చేసింది సినిమా, లేదా ఒక్క డిసప్పాయింట్ చేసింది. ఫుల్ డైహార్డ్ ఫ్యాన్స్ కోసుకుంటాం రామ్ చరణ్ అంటే. 10 out of 9. 8.5. బ్రో సూపర్ బ్రో, బ్లాక్ బస్టర్ బ్రో, అసలు అడగాకని బ్రో, బ్లాక్ బస్టర్ అంతే. ఇప్పుడు చాలా మంది ఆవరేజ్ చెప్తున్నారు, మీరు అన్న ఇది పొలిటికల్ మూవీ అన్న. ఇప్పుడు దీంట్లో మాస్ ఎలివేషన్లు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. పొలిటికల్ మూవీ ఎలా ఉండాలో అలా ఉంది అన్న. బ్లాక్ బస్టర్ అన్న. అన్న సెకండ్ హాఫ్ అయితే ఇంకా అది ఏడుపు వచ్చేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందండి, డోంట్ ఎవర్ మిస్ దట్ ఎపిసోడ్. చాలా బాగా చేశారు అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ వర్త్ వాచింగ్. అంజలి కూడా చాలా బాగా చేశారు. అప్పన్న క్యారెక్టర్ చిన్న ఐఏఎస్ క్యారెక్టర్, అప్పన్న క్యారెక్టర్ జీవించేశారు. ఐఏఎస్ అంత బాగుందన్న, కానీ ఆ క్యారెక్టర్ ఫస్ట్ అలా చేశారు కదా, ఇచ్చి పడేశాడు. అసలు సూపర్, చాలా బాగుందన్న. అండ్ టు బి ఫ్రాంక్ ఎలా అంటే అప్పన్న క్యారెక్టర్ కొంచెం బియాండ్ ద బౌండరీస్ లెక్క యాక్ట్ చేశారనమాట. ఇంతవరకు ఎప్పుడు యాక్ట్ చేయలేదు రామ్ చరణ్ గారు అలాంటి క్యారెక్టర్, ఈసారి యాక్ట్ చేశారు అండ్ ఇట్ ఈస్ వర్త్ వాచింగ్. రాజమౌళికి ఇండస్ట్రీ ఇచ్చాడు, సుకుమార్ గారికి బ్రేక్ ఇచ్చారు, శంకర్ గారికి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ మూవీ ఇది. ఖచ్చితంగా 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 కంబ్యాక్ మూవీ. ఇండియన్ మూవీకి ఇది గేమ్ చేంజర్ మూవీ కాబోతుందా? ఏది ఇండియన్ మూవీ గేమ్ చేంజింగ్ మూవీ ఆబ్వియస్లీ అన్న. ఇది పొలిటికల్ మూవీ, పొలిటికల్ లాగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది అందరికి. ఏదో ఎలివేషన్ లో ఉంటే అదే అన్న కాదు, ఎలా చూపించాలో అలా చూపించాడు, కరెక్ట్ చూపించాడు. సో సుకుమార్ చెప్పినట్టు అన్న అన్న ఫ్యాన్స్ ఎన్నో 100 చెప్తారన్న. సినిమా బాగుందన్న, ఒకసారి వెళ్ళి చూడండి. సినిమా బాగాలేకుంటే ఎప్పుడు చెప్పండి. అప్పన్న జీవించేశాడు. సినిమా ఓవరాల్ అంతా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇస్ మైండ్ బ్లోయింగ్. సుకుమార్ చెప్పినట్టు గేమ్ చేంజర్ కి నేషనల్ అవార్డు రాబోతుందా? నేషనల్ అవార్డ్ అది మనము జడ్జ్ చేయలేమండి, బట్ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. నేషనల్ అవార్డ్ వస్తే మేబీ వీఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్స్ యాజ్ రామ్ చరణ్ ఫ్యాన్. బట్ యా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక రామ్ చరణ్ ఫ్యాన్ నెగటివ్ రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? మూవీ చూడండి. అది ఎలా అంటే మనకి పూరి జగన్నాథ్ గారి మూవీ ఉంటది అనమాట, రవితేజ గారి పూరి జగన్నాథ్ గారి మూవీ ఉంటది. మూవీ చూసిన తర్వాత రివ్యూస్ చెప్పండి, మూవీ చూడకుండా రివ్యూస్ చెప్పకండి. అండ్ ఊరికి యావరేజ్ రేటింగ్ అనేసి మీరు మూవీ చూడకుండా ఉండొద్దండి. జస్ట్ వాచ్ ద మూవీ, డెఫినెట్లీ యూ లవ్ ఇట్. సంక్రాంతిలో ఇదే పెద్ద విన్నర్. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదన్నా, సో ఆ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత చెప్పొచ్చు దాని గురించి.